కైలాసో నవనీతి క్షితిరయం ప్రాగ్జగ్ధమృల్లోష్టతి క్షీరోదోపి నిపీత దుగ్ధతిలసస్మేరే ప్రఫుల్లే ముఖే మాత్రాజీర్ణధియా దృఢంచకితయా నష్టాస్మి దృష్టక్కయా తుథూవత్సక జీవ జీవ చిరమిత్యుక్తోవతాన్నో హరి. లీలాసుకులు ఎంత చక్కగా భావన చేశారో చూడండి. దిష్టి తీస్తుంది. అంతకుముందు కైలాస పర్వతం కనబడింది ఆ గర్భంలో, అంతేకాదు క్షీరసాగరం కనబడింది. భూమి లాంటి గోళాలు ఎన్ని కనబడ్డాయో అప్పుడు చూసినప్పుడు అవి ఆ లోకంలోగానే గుర్తించింది ఆవిడ కృష్ణానుగ్రహం వల్ల. మళ్ళీ మాయ వేసిన తర్వాత ఆ చూసినవి గుర్తు తెచ్చుకుంటూ అంతకుముందు చూసిన కైలాసాన్ని తిరిగి స్మరణలోకి తెచ్చుకుని అనుకున్నది, ఈయన ఇప్పటి వరకు చాలా చాలా తిన్నాడు, వెన్న తిన్నాడు, పాలు తాగాడు, మట్టి తిన్నాడు, పైగా తినడం ఒకటి, ఆయన ఇవి తిన్నాడు ఇవి తాగాడు ఒకటి, ప్రతివాడు అనడం ఒకటి, ఇలా అందరూ అనడం వల్ల పిల్లవాడికి దిష్టి తగిలింది. ఆ తిన్నవి తాగినవి అరగకుండా లోపల ఉండిపోయాయి. ఆ తెల్లని కైలాస పర్వతం ఏమిటయ్యా అంటే ఈయన గారు తిన్న వెన్నంతా అరగకుండా లోపల ఉండిపోయింది. ఆ క్షీరసాగరం ఏమిటయ్యా అంటే ఆయన తాగిన పాలు అరగకుండా ఉన్నాయి. ఇక ఈ గోళాలు చాలా కనబడుతున్నాయి భూమి లాంటివంటే. ఇవాళ మట్టి తిన్నాడనే ఫిర్యాదు నా దాకా వచ్చింది. ఇప్పుడు ఎన్ని తిన్నాడో ఏమిటో, ఆ తిన్న మట్టి అంతా ఉండగట్టి లోపల ఉండిపోయిందేమో, మొత్తానికి మా పిల్లవాడికి తిన్నది అరగట్లేదు అని తుథు అంటూ దిష్టి తీసింది. ఆ దిష్టి తీయించుకుంటూ నిలబడ్డ కృష్ణ పరమాత్మ మనల్ని రక్షించుగాక అన్నారు లీలాస్కర్ వారు. బ్రహ్మానుభవాన్ని భక్తి అనుభవంలోకి మార్చుకుని ఎంత మాధుర్యాన్ని మనం పొందవచ్చో అది కృష్ణలీలల యొక్క విశేషం. అందుకే చాలామంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు పరంపుమాంసం నిహితం గుహాయాం అన్నట్లుగా హృదయంలో ఉన్న పరమాత్మను ఉపాసింతురుగాక. అందుకు వారు అలాగ ఆనందించనేయండి. వారు హృదయంలో పరమాత్మని తాదాత్మ్యం పొంది బ్రహ్మానందం ఏది అనుభవిస్తున్నారో అదే ఆనందాన్ని మేము వయం యశోదా శిశుబాలలీలా కథా సుధా సింధుషులీనయామహ అన్నారు. బ్రహ్మానందానుభవం పొందే యోగులు ఏ స్థితిలో ఉన్నారో కృష్ణ పరమాత్మ లీలలని అమృత సముద్రంలో ఓలలాడుతున్న మేము అదే ఆనందాన్ని పొందుతున్నాము. అంటే ఉపనిషత్ ప్రతిపాద్యుడైన పరమాత్మ ఆత్మజ్ఞానం అనే ఆనందాన్ని యోగులకు అందిస్తున్నాడు, లీలలతో భక్తులకు అదే ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఒక ఆనందాన్ని మనం ఇప్పటివరకు భావన చేసుకున్నాం. మొత్తానికి యశోదానందుల యొక్క భాగ్యానికి నమస్కారం చేసుకుంటూ అటుపై యశోదము కృష్ణ పరమాత్మ అంతకు మునిపే చూపించిన విశ్వరూపం, తర్వాత చూపించిన రెండు విశ్వరూపాల యొక్క వైభవాన్ని స్మరణ చేసుకుని తర్వాత ఒక ముఖ్యమైన లీలలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇది కృష్ణ పరమాత్మ లీలల్లో అత్యంత ప్రధానము అని చెప్పుకునేవి పెద్ద లీలలో ఒకటి రెండు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా చిన్న లీలలేం కావు, వాటి లోతు వాటికి ఉన్నది. ఒకే లీలలో యోగ రహస్యాలు జ్ఞాన రహస్యాలు మేళవించినటువంటి లీలలు చాలా ఉంటాయి. తాత్విక పిపాస, తాత్విక జ్ఞానాన్ని అనుభవించగలిగే రసికత ఉన్నటువంటి వారికి అందులో ఒక మాధుర్యం కనబడుతుంది. లేదా కేవలం లౌకిక విషయాలు విడిచిపెట్టి కృష్ణ పరమాత్మ లీలతో తాదాత్మ్యం చెందే వాళ్ళకి భావసమాధి కలుగుతుంది. ఇక్కడ భావసమాధి అని ఒక మాట అన్నాం. కృష్ణ పరమాత్మ లీలలు ఒకప్పుడు జరిగిపోయే, అవి ఇప్పుడు మనం తలుచుకుంటున్నాం అని అనుకుంటాం మనం. కానీ ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుని భావన చేస్తూ ఉంటే ఆ భావం ప్రబలంగా నిలిపి ప్రపంచాన్ని విస్మరిస్తే ఆ భావం సమాధి అయి కృష్ణ పరమాత్మ అప్పుడు చేసిన లీల మన కోసం మన యొక్క భావంలో చేస్తాడు. ఆయనకి అంత అంటే అదేం కష్టమా? అది అసాధ్యం కాదు. ఇలాంటి భావ సమాధి కృష్ణ భక్తులు పొందినటువంటి వారు నేటికి ఉన్నారు. ఆ భావ సమాధి పొందగలడానికి అనువైన స్థలం పేరు బృందావనం. అక్కడ ఎంతోమంది అనుభవిస్తూ ఉంటారు ఆ లీలల్ని. కనుక ఇవన్నీ కూడా మనం అటువంటి భావనాత్మకంగా వినే ప్రయత్నం చేసి ఈ 2 గంటలైనా మరి సమాధి కాకపోయినా భావంలోకైనా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భావించేవాడికి భాగవతం, ఇది బాగా తెలుసుకోవాలి. భావించేవాడికి భాగవతం. అందుకని పాండిత్యాలు ప్రకాండతలు ఇవి చూపిస్తాయనేం దొరకడు. ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర అన్నట్లు ఆ భావనాత్మకమైన యోగంలోకి వెళ్ళడానికి అనువైనటువంటి ప్రక్రియ భాగవతం. పైగా లేనిదాన్ని భావించడం ఒకటి, ఉన్నదాన్ని భావించడం ఒకటి. ఇక్కడ భావించేదంతా ఉన్న వస్తువును మనం భావిస్తున్నాం. ఏది ఉన్న వస్తువో సత్యద్రూపమో దాన్ని భావిస్తున్నాం. ఉన్న వస్తువును భావిస్తున్నావు కనుక ఆయన నీకోసం లీల చేస్తాడు. నేటికి బృందావనంలో బలరామకృష్ణులు కలిసి గోపబాలకులతో ఆడుకోవడాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి మహాత్ములు నేటికి ఉన్నారు. అవునా అండి? అంతే. మనం అవునా అండి అని ఆశ్చర్యపోవడమే. ఎన్ని విడిచిపెట్టి అక్కడికి వెళితే అది దొరుకుతాయో తెలియదు మనకి. ఏవి మనం విడిచిపెట్టలేం లౌకిక విషయాలు, అది కూడా దొరకడు. వీటన్నిటి గడ్డి పరకలా విడిచిపెట్టి అటువంటి ప్రేమతో వెళ్ళగలిగితే వాళ్ళకి నేటికి భగవానుడు సత్య వస్తువే. అటువంటి
నిత్యలీలాధామమైనటువంటి వ్రజభూమిని ఒక్కసారి స్మరణ చేసుకుంటూ నిత్యలీలాధామం అనే మాట అలా గుర్తుపెట్టుకున్న తర్వాత మనకి చాలా పనికొస్తుంది. అంటే ఒకనాటి లీల కాదు, నిత్యలీల. ఏకదా గృహదాసీషు యశోదా నందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంథ స్వయం దధి. ఏకదా ఒకప్పుడు యశోదాదేవి తాను పొద్దున్నే చల్ల చిలకడం మొదలుపెట్టింది. ఆమె అసలు మహారాణి అండి నిజానికి. యశోద రాణి, నంద రాజు. అంటే ఆ వ్రజానికి రాజు రాణి వాళ్ళు. అటువంటప్పుడు ఆమె స్వయంగా ఆ పెరుగు చిలుకుట ఏమిటి అంటే గృహదాసీషు కర్మాంతర నియుక్తాసు అన్నారు ఇక్కడ. అంటే గృహదాసీలు వేరే పనుల్లో నియమించింది కనుక తానే అక్కడ పెరుగు చిలుకుతోంది. ఆ చిలుకుతున్నప్పుడు యాని యానీహ గీతాని తద్బాలచరితాని చ దధి నిర్మంథనే కాలే స్మరంతి తాన్యగాయత. ఆవిడ చల్ల చిలుకుతున్నప్పుడు కృష్ణుడి మీద పాటలు పాడుతోందిట. అంటే అప్పుడే కృష్ణుడి మీద పాటలు రాసేసారనమాట వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కృష్ణ భావనతో ఉన్మత్తులైన వారు కనుక కృష్ణనామాలు కృష్ణ లీలల్ని గానాలుగా చేసుకోవడం బ్రజగోకులంలో ఒక అలవాటైనది. అందుకే ఆమె కూడా తద్బాలచరితాని గీతాని యాని యాని ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా స్మరంతి తాన్యగాయత. ఆవిడ స్మరించుకుంటోంది, తాని అగాయత వాటిని గానం చేస్తుంది. ఆ పాట పాడుతుంటే లోపల నుంచి వచ్చాడు ఆయన. పైగా ఆవిడ ఎంత చక్కగా ఉన్నది. యశోదమ్మ రూపాన్ని తలంచుకోవాలండి. అత్యంత సుందరమైనటువంటి ఆ తల్లి రూపము. క్షౌమం వాసః పృథికటితటే బిభ్రతి సూత్రనబ్ధం. ఆ తల్లి చక్కని పట్టుచీర కట్టుకున్నది, బంగారు వడ్డాణం కూడా ధరించి ఉన్నది. కృష్ణ పరమాత్మను తలంచుకుంటూ అశ్రువుల నుండి నేత్రములతో చిలుకుతోంది. అప్పుడు ఆ పాట విని ఆయన లోపల పడుకున్నవాడు లేచి వచ్చాడు. ఆ వచ్చినటువంటి వాడు తాం స్తన్యకామ ఆసాద్య మథ్యంతీం జననీం హరిహి గృహీత్వా ధరిమంథానం న్యషేధత్ ప్రీతిమావహన్. న్యషేధత్ ఆ మథనం చేస్తూ ఉంటే లోపల నుంచి వచ్చారండి ఆ పిల్లవాడు. స్తన్యపానం చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినవాడు ఆ కవ్వం చేత్తో పట్టుకున్నాడు. ఇంకా మధించింది చాలా పని. వెంటనే చూసింది పిల్లవాడిని. అప్పుడు పాలు కావాలి అని ఎప్పుడైతే అతడు ఏడుపు మొహం పెట్టాడో వెంటనే ఒళ్ళో పెట్టుకుని అతడు పాలిస్తూనే చల్లచిరుకుతోంది. అతృప్తముత్సృజ్య జవేన సాయయౌ తమంకమారూఢ మపాయయత్స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతీ ముఖం. అతృప్తముత్సృజ్య జవేన సాయయౌ ఉత్సిచ్యమానే పయసి త్వధిశ్రితే. ఆ పరమాత్మ యొక్క ముఖాన్ని చూసి మురిసిపోతుంది ఆ తల్లి ఇక్కడ. అటువంటి సమయంలో లోపల పాలు పొంగిన వాసన వచ్చింది. ఎప్పుడైతే ఆ పొంగిన వాసన వచ్చిందో వెంటనే ఆ పిల్లవాడిని కింద దించి వెళ్ళిపోయింది. పైగా ఎటువంటి పిల్లవాడు? అతృప్తముసృజ్య జవేన సాయయవు. ఆ స్తన్యపానం చేస్తూ సగంలో ఉన్నాడు. కింద దించగానే అతృప్తితో ఒకనొక ఉక్రోషం వచ్చింది ఆయనకి. నన్ను కిందని దించి లోపల పొయ్యి పాల వాసన వచ్చిందని వెళ్ళిపోతావా అని ఒక ఉక్రోషం వచ్చింది. వెంటనే సంజాత కోపస్ఫురితారుణాధరం సందస్య దద్భిర్దధిమంత భాజనం. ముందుగా ఆయన కోపం వచ్చి ఆ కింద పెదవిని పంటితో కొరికెట్ట. కోపంగా చూశాడు. అంత ఉక్రోషం వచ్చింది ఆయనకి. ఇక్కడ ఒక భాగవతోత్తముడు అందమైన వ్యాఖ్య చేస్తాడు. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఆ పెదవిని పంటితో ఎందుకు కొరుకుతారయ్యా అంటే కోపం రజోగుణం వల్ల వస్తుందిట. రజోగుణం రంగు ఎరుపు, సత్వగుణం రంగు తెలుపు. అందుకు పెదవి ఎర్రగా ఉంటుంది, దాంతో తెల్లగా ఉంటుంది కనుక రజోగుణాన్ని సత్వగుణంతో అణచాలి అని చెప్పడంటే దానిలో ఎంత అందమైన విశేషం అండి ఇక్కడ. ఆ విధంగా అతడు కొరికి అక్కడ చుట్టూ ఒక రాయి ఏదైనా దొరుకుతుందేమో అని రాయి చూశాడు. అది బెల్లం కొట్టే రాయిట. అది పట్టుకున్నాడు చేత్తో. పట్టుకుని అక్కడ అంతవరకు చిలికినటువంటి ఆ పెరుగు కడవ ఏది ఉందో దాన్ని ఒక్కడు పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడ బయటకు వచ్చి చూసింది. పైగా ఒక్కసారి గట్టిగా చిన్నపిల్లాడ ఏడ్చి వెళ్ళాడు. చిన్నపిల్లాడే కానీ చిన్నపిల్లాడిలా అనాలి ఆయన విషయంలో. ఏడ్చి వెళ్ళాడు. పైగా భిత్వా మృషాశ్రుదృషదశ్మనారహో. దొంగ ఏడుపు ఏడ్చి మృషాశ్రు అన్నారు ఇక్కడ. అబద్ధపు కన్నీళ్ళు. దొంగ ఏడుపు ఏడిచి దాన్ని పగలగొట్టి వెళ్ళిపోయాడు. ఈ తల్లి ఆ లోపల పాలు దించి వచ్చింది. వచ్చేటప్పటికల్లా కనబడింది ఏమిటి? ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకం. అక్కడ కనబడిందంటూ కూడా దధి అమత్రకం అంటే పెరుగు కుండ పగిలిపోయి కనబడింది ఇక్కడ. దాన్ని చూసి పిల్లవాడు ఎక్కడున్నాడా అని చూస్తుంది. అక్కడ లోపలికి వెళ్ళి దాచిపెట్టినటువంటి వెన్న తిని బయటికి వెళ్ళిపోయాడు ఆయన.
ఎటువంటి వెన్న తిన్నాడంటే జఘాస హయ్యంగవమంతరంగత హయ్యంగవం అంటే నిన్ననే తీసినటువంటి వెన్న. దానిని తిని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వాడిని వెతుక్కుంటూ వెళుతోంది. లోపల వెన్న ఖాళీ అయిపోవడం చూసింది, వెతుక్కుంటూ వెళుతున్నది. ఆ వెళ్ళేటప్పటికల్లా మరొకరి ఇంట్లో ఎంత చక్కగా ఉలూఖలాంఘ్రేరుపరివ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష పశ్చాత్ సుతమాగమచ్చనై. ఒక రమ్యమైన చిత్రాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఉలూఖలాంఘ్రే, ఉలూఖలము అంటే రోలు, దాన్ని తిరగవేసిన వెంట కొయ్య రోలు పైన ఎక్కి పైనున్నటువంటి శిచిస్థితం, శిచిస్థితం అంటే ఉట్టి మీద ఉన్నటువంటి హయ్యంగవం తాజా వెన్నని తీసుకుని ఎవరికి ఇస్తున్నాడు? మర్కాయ, ఒక కోతికి ఇస్తున్నట్ట. మరకంటే కోతి పిల్లి అవి తినకుండా కాపాడుకుంటాం అని, కోతైనా పిల్లైనా మనమైనా ఒకటే ఆయనకి. అందుకు నువ్వు దాచిపెట్టుకుని వాడికి పంచుతున్నాడు మహానుభావుడు. అటువంటి వాడిని చూసింది. పైగా ఆ పంచుతున్న దృశ్యం సుఖయోగీంద్రుడు ఒక భావతాదాత్మ్యంతో చెప్తున్నాడు. మనం కవిత్వంలో చదువుతాం, వచ్చింది బాధ అది. ఇక్కడ భాగవతాన్ని మాత్రం చదివే తీరు వేరు ఉండాలి, హృదయం వేరు ఉండాలి. అలాంటి హృదయంతో విన్నా, అలాంటి హృదయంతో చదివినా కృష్ణానుభవం లభిస్తుంది. కృష్ణుడు అంటే పరబ్రహ్మ కదా, దాని బ్రహ్మానుభవం. అటువంటి స్థితి. పైగా అక్కడ దృశ్యాన్ని ఆయన భావసమాధితో దర్శించి చెప్తున్నాడు. లేకపోతే చౌర్య విశంకితే క్షణం, ఏం మాట ఇది! కృష్ణుడి కళ్ళ గురించి ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయో ఒక్కొక్కసారి. చకిత నేత్రాలు, లలిత నేత్రాలు, స్మిత నేత్రాలు, రకరకాల కళ్ళు. ఇది చౌర్య విశంకితే క్షణం అంటే తాను చేస్తున్న దొంగతనం ఎవరైనా చూసేస్తున్నారేమో అని శంకతో చూస్తున్నట్టు అటు ఇటు. అంటే దోచుకుంటున్నది గమనిస్తున్నారో ఎవరైనా అని చూస్తున్నటువంటి కళ్ళు. చౌర్య విశంకితే క్షణం. అటువంటి వాడే మర్కాయ, ఆ కోతికి ఇస్తున్నాడు శిచిస్థితమైనటువంటి వెన్నని. అటువంటి వాడిని చూసి నెమ్మదిగా చప్పుడు లేకుండా వచ్చింది. చేతికి అందినటువంటి ఒక చిన్న కర్రని తీసుకుని యశోదమ్మ. ఆవిడ అడుగులు చప్పుడు చేయకుండా వద్దామని ప్రయత్నించినా ఈయన పట్టేశాడు. అమ్మ రావడాన్ని చూసి ఒక్కసారిగా తామాత్తయష్టిం ప్రసమీక్ష సత్వర తతోవరుహ్యాపససార భీతవత్ అపససార భీతవత్. బెత్తం పట్టుకొచ్చిన ఆవిడ్ని చూసి ఒక్కసారి ఆ రోలు మించి దుమికి పరిగెత్తాడు. ఆ పరిగెత్తుతున్నవాడి వెంట పడుతుంది ఆ తల్లి. ఆ దృశ్యాన్ని చూస్తున్నారు గోపకాంతలు చుట్టూ ఉండి. దేవతలు పైనుండి చూస్తూ ఉంటే అశ్రువులు రాలుతున్నాయి. ఎటువంటి వాడి వెంట పరిగెడుతుంది అంటే మహాతపస్సులోకి వెళ్ళిన యోగులు అంతర్ముఖులై ఆ పరమాత్మ వెంట పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ చిత్తం అటు పంపిస్తూ ఉంటారు. పరమాత్మలో ప్రవేశింపజేయాలని యోగులు తాపత్రయపడుతుంటారు. ఎవరిలో ప్రవేశించాలని యోగుల చిత్తం తాపత్రయపడుతుందో అతడి వెంట పరుగుడుతున్నదయ్యా యశోదమ్మ అంటే ఆమె ఎలా కనబడుతున్నది? ఒక మహాయోగి యొక్క చిత్తము వలె పరుగుడుతుంది వెనకాల. ఇక్కడ ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఒకానొక యోగ రహస్యం ఈ లీలలో మనం చూడబోతాం. ఈ సంకేతం గుర్తుపెట్టుకోవాలి. గోప్యన్వధావన్నయమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. తపసా ఈరితం మనః. తపస్సు చేత ఏకాగ్రమ చేయబడ్డ యోగుల యొక్క మనస్సు పరమాత్మ వెంట వెళుతున్నట్లుగా, పరమాత్మలో ప్రవేశించాలని వెళుతున్నట్టుగా యశోదమ్మ కృష్ణుని వెంట వెళుతున్నది. ఈ చెప్పడంలో అక్కడ యశోదమ్మ ఒకానొక భక్తి యోగానికి ప్రతీక. ఆ భక్తి యోగ తత్వాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. అన్వంచమానా జననీ బృహచ్చలశ్రోణీభరక్రాంత గతిస్సు మధ్యమా. మొత్తానికి ఆవిడ ఆ పరిగెడుతుంటే దొరకట్లేదు. ఒకచోట అలా నిలబడతాడు. ఇంకా పట్టుకోవచ్చు అనగానే దగ్గరికి వెళ్ళేటప్పుడు పరిగెడుతున్నాడు. ఇక్కడ ఏమీ దొరకడం లేదు. దొరుకుతున్నట్టే ఉంటూ దొరకడం లేదు. దొరకబుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఆ తల్లి. మొత్తానికి అట్టకేలకు పట్టుకోగలిగింది కాదు. ఆవిడ శ్రమ చూసి ఆయన దొరికేట. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆవిడ శ్రమ చూసి ఇంకా అమ్మ శ్రమ పడిపోయింది, అలిసిపోయింది, ఇంకా కష్టపెట్టకూడదు అని దొరికాడు. ఇక్కడ కూడా ఒక యోగ మర్మాన్ని పట్టుకోవాల్సిందే. కృతాగసంతం ప్రరుదంతమక్షిణి. పైగా అమ్మకి జాలి కొలిపేలా ఎంత అభినయిస్తున్నాడండి. అక్కడ ఏడుస్తున్నాడు పిల్లవాడు. ఏడుస్తుంటే వదిలేస్తుందేమోనని, శిక్షించకుండా వదులుతుందని. పైగా చక్కని కాటుక అన్ని దిద్దింది కదా అమ్మ. ఆ ఏడుస్తూ ఆ మోచేతులతో ఆ ఇది మణికట్లతో కళ్ళను రుద్దుకుంటున్నాడు. దానితో కషంత మంజన్మషిణీ స్వపానినా. తన చేత్తో రుద్దుకోవడం వల్ల ఆ కాటు కొంత బుగ్గలకి వాటికి అంటుకుంది. ఉద్వీక్షమానం
భయవిహ్వలేక్షణం. ఆ కళ్ళల్లో ఎంత భయాన్ని అభినయిస్తున్నాడో మహానుభావుడు. అలాంటి భయాన్ని అభినయిస్తూ ఉన్నటువంటి వాడిని హస్తే గృహీత్వా, చేత్తో పట్టుకోగానే గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. పైగా చేత్తో బెత్తం కూడా పట్టుకుంది. గట్టిగా ఏడుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడో బెత్తం వదిలేసింది. ఇక్కడ త్యక్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయ అర్భకవత్సల. ఆవిడ అర్భకవత్సల అంటే పిల్లాడి మీద వాత్సల్యం కలిగిన తల్లి బెత్తం పట్టుకుంది కానీ బెదిరించడానికి బెత్తం కింద పడేసింది. కొట్టడానికి చేతులు రావు ఆ తల్లికి పిల్లవాడిని చూసి. ఇయేష కిల తం బద్ధుం దామ్నా అతద్వీర్య కోవిద. చక్కటి మాట వేశాడు. అతద్వీర్య కోవిద అంటే ఆయన యొక్క వీరత్వం తెలియని అమాయకురాలైన తల్లి ఆయన కట్టాలనుకున్నది. అంటే ఆయన దొంగ ఏడుపు చూసి నిజంగా ఏడుస్తున్నాడు అనుకుందే కానీ ఆయన అసలు శక్తి ఏదో తెలియనటువంటి ఆ తల్లి ఇప్పుడు ఆయన కట్టాలనుకుంది. ఎటువంటి వాడిని కట్టాలనుకుంది? ఒక రమ్యమైన శ్లోకాన్ని ఇక్కడ సుఖయోగింద్రుడు ఇస్తున్నాడు. నచాంతర్ నభిర్యస్య నపూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగతోయో జగచ్చయ. నచాంత, ఎవడికి లోపల వెలుపల అనేది లేదో, జాగ్రత్తగా వినవలసింది ఈ శ్లోకం. ఎవడికి లోపల వెలుపల లేదో, ఎవడికి పూర్వము అపరము లేదో, ఎవడు పూర్వాపరాల్లో ఉన్నాడో, ఎవడు లోపల వెలుపల ఉన్నాడో వాడు. ఈ మాట చెప్పడంలో ఆంతరించుద్దాం. మొదటి దానికి రెండవ దానికి పరస్పర విరుద్ధంలా కనబడుతున్నాయి. ఎవడికి లోపల వెలుపల లేదో, లోపల వెలుపల అనేది ఒక వస్తువుకు ఉంటుంది. ఒక వస్తువు అంటూ ఒక పరిమితి అంటూ ఉంటే కదా లోపల వెలుపల అని ఉంటుంది. ఉపాధి లక్షణం అది. కానీ ఆ పరమాత్మకి చైతన్య స్వరూపుడు ఆయనకి లోపలని వెలుపలని రెండు లేవు, ద్వంద్వములు లేవు. అలాగే ఆయనకి పూర్వం అపరం లేదు. అంటే మొదట ఒకసారి ఉండడం, చివర ఉండడం, లేదా మొదట ఉండడం చివర లేకపోవడం, ఇలాంటివి ఆయనకి లేవు. కానీ ఈ సృష్టికి లోపల బయట ఉన్నవాడైనా, ఈ సృష్టికి మొదట చివర కూడా ఉన్నవాడైనా, అది చెప్పడం. ఆయనకి ఆ రెండూ లేవు, సృష్టిగా ఉన్నాయి. అది పూర్వాపరం బహిశ్చాంత నచాంతర్ న బహిర్యస్య నపూర్వం నాపి చాపరం. అటువంటి వాణ్ణి పైగా యో జగచ్చయ, అద్భుతమైన మాట. జగత్తుకు ముందున్నవాడైనా, జగత్తు పూర్తయిన తర్వాత ఉన్నవాడైనా, జగత్తుకి వెలుపల లోపల ఉన్నవాడైనా, వేదమాత చెప్తోంది కదండి, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతః బహిః అనే మాట దేనివల్ల అంటున్నావు? చూస్తున్న జగత్తు బట్టి అంటున్నావు. కనుక లోపల వెలుపల జగత్తుదా జగన్నాథుడిదా? లోపల వెలుపల జగత్తు యొక్క స్వరూపం అది. కానీ జగత్తు బట్టి జగత్తుకి లోపల వెలుపల అంటున్నావు. ఆ లోపల వెలుపల జగత్తు బట్టి నిర్ణయించేవే కానీ జగన్నాథుడు బట్టి కాదు. ఆయన చైతన్య స్వరూపుడు. ఆయనకి లోపల వెలుపల ఏంటండి? కొండ లోపల గాలి, కొండ బయట గాలి అని కొండ బట్టి నువ్వు అంటున్నావు. కానీ గాలి లోపల బయట కదా ఒకేలా ఉంది. అది తెలుసుకో ఇక్కడ. అది పరమాత్మ యొక్క తత్వం. పైగా జగచ్చ, ఈ జగం ఆయన రూపమే. జగద్రూపుడై భాషిస్తున్నటువంటి వాడు ఆయన కట్టుతోంది. సూక్ష్మాన్ని కట్టడం మహా కష్టం, స్థూలాన్ని కట్టడం మరీ కష్టం. అవునా కదా చెప్పండి. ఆయన స్థూలం కడదామంటే అంత ఉంటాడు. ఎంత స్థూలమని కడతారు? సర్వజగత్తుని చుట్టుపెట్టుకు రావాలి. సర్వజగత్తు ఆయన రూపం. మన వల్ల అవుతుందా? కనుక స్థూలం కట్టడం. సూక్ష్మం ఇంద్రియాలుగా దొరకదు, ఇంకేం కడతాం? కనుక ఆయన సూక్ష్మము స్థూలము రెండూ కట్టబడం. పైగా ఏదో అనుగ్రహించే పిల్లాళ్ళ కనబడుతున్నాడే కానీ వస్తుతః ఆయన స్వరూపం అదేగా. అదేగా నేను విశ్వరూప సందర్శనలో మనం తెలుసుకున్నది. అలాంటి వాడిని కట్టాలనుకున్నదండి ఈవిడ. ఆ కట్టాలనుకుని తం మత్వాత్మజమవ్యక్తం మర్త్యలింగమధోక్షజం. ఒక్కొక్క మాట కూడా యోగ సమాధిలోంచి, భావ సమాధిలోంచి పలుకుతున్న మాట కనుక అంత మధురంగా ఉన్నాయి. తం మత్వా ఆత్మజం, అతన్ని తన పిల్లవాడు అనుకుందయ్యా. నిజానికి అతను ఎవడు? అవ్యక్తం, వ్యక్తము కానివాడు. అంటే ఇంద్రియాలకు దొరికేవాడు కాడు. మర్త్యలింగం, మానవ రూపంతో కనబడుతున్న అధోక్షజుడు అయినటువంటి వాడు. గోపికోలూఖలే దామ్నా బబంధ ప్రాకృతం యథా. అతను మామూలు పిల్లవాడు అనుకుని రోటికి తాడుతో కట్టేద్దాం అనుకున్నది గోపిక అన్నారు. ఇక్కడ చాలా విశేషం. ఇక్కడ తాడు తీసుకొచ్చింది ఆ తల్లి కట్టడానికి. భాగవత వ్యాఖ్యాతలు గొప్ప భావన చేశారు ఇక్కడ. నిజానికి స్వామిని ఆవిడ కట్టింది, ఇద్దరు కట్టారు. ఆవిడ తాడు రెండు కట్టాయి, అంతే కదండి. ఆవిడ తాడు పట్టి కట్టింది, ఇద్దరికి కట్టుబడ్డాడు ఆయన, ఆమెకి తాడుకి. రెండిటికి కట్టుబడ్డాడు, అంతే కదా. రెండు కట్టే. ఏమని చెప్తాను దీన్ని? రెండు కట్టాయా, రెండు కట్టుబడ్డా? కట్టుబడతాడా ఆయన? ఇది కూడా ఆలోచించవలసినది. ఆ రెండింటిని అనుగ్రహించాడు అని చెప్పారు ఇక్కడ. రెండింటిని అనుగ్రహించాడు, లేకపోతే బంధనం ఏంటండి? రెండింటిని అనుగ్రహించాడు అంటే ఇక్కడ ఆయనంతో తాడంతా. ఆ రోలు కూడా అంతేట.
ఇక్కడ కృష్ణోపనిషత్తుని అధర్వేదీయమైనటువంటి ఉపనిషత్తులో ఒక రహస్యం చెప్తాడు. పరమాత్మ అవతరించినప్పుడు ఆయన్ని అంటుకోవడానికి, ఆయన పరిధిలోకి వెళ్ళడానికి ప్రాకృత వస్తువులకి సాధ్యం కాదు. ఇది మనకి భాగవతంలో సుఖయోగిందులు అనేక చోట్ల సంకేతంగా సూచిస్తూనే ఉంటాడు. మనం గమనించాలి, శ్రద్ధగా పట్టుకోవాలి. ఆ పదం అక్కడే, ఆ పదమే ఎందుకు పెట్టాడని పట్టుకుంటే మనకు తెలుస్తుంది అలాంటివన్నీ కూడా. అందుకని వరసగా ఒక నవల చదివినట్టు చదివికూడదు, అది ఆస్వాదించాలి. అక్కడ ఆస్వాదిస్తే దానికి పూర్వ ఉపనిషత్తులు, వేదములు, యోగము, భక్తి, ఈ సంస్కారములు కూడా కలిస్తే మరింత అద్భుతాలు లోపల నుంచి మనకు కనబడుతుంటాయి. అదే మథనం. లేకపోతే భాగవతం సామాన్యమా? గూఢమైన గ్రంథం భాగవతం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భాగవతం అంటే గూఢ గ్రంథం, ఇది మామూలు గ్రంథం కాదు అది. అందుకే అడుగడుగున ఇలాంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ విశేషించి ఈ భావాన్ని మనం గమనించినట్లయితే ఆ కట్టుబడడం, రెండిటికి కట్టుబడ్డాడు కదా. ఎవరికి? అమ్మకి, తాడుకి. ఆ రెండింటిని అనుగ్రహించాడు ఆ స్వామి రూపంలో. ఆ తాడెవరు, ఆ రోలు ఎవరు? యశోదమ్మ ఎవరో నిన్ననే తేల్చేసుకున్నాం. మరి తాడు రోలు కూడా ఇది అయ్యి ఉండాలి కదా. అంటే అదితి కశ్యపుల అంశాలు అన్నారు ఇక్కడ. అంటే అదితి కశ్యపులు దేవకీ వసుదేవులు అయినప్పటికీ దేవతలు కనుక అంశరూపంతో అప్పుడెప్పుడు పంపించి సూరుకోవడం ఏంటి, ఒక్కసారి ఆయన గట్టిగా పట్టుకోవాలనిపించిందిట. పట్టుకోవడానికి రెండూ అక్కడ ఉన్నాయి. ఎలాగో సందర్భం వచ్చింది కనుక కృష్ణోపనిషత్తు చెప్పిన కొన్ని మర్మాలు మనం తీసుకుందాం. ఎవరెవరు ఏ ఏ రూపాలలో పరమాత్మని చేరుకున్నారు అనే దాన్ని చక్కగా చెప్తోంది కృష్ణోపనిషత్తు. సాక్షాత్ శివుడే వేణువయ్యాడు, ఇది కృష్ణోపనిషత్తు చెప్తున్నది. ఇంద్రుడు కొమ్ముబూర అయ్యాడు. ఇంకా తర్వాత గోవులెవరు, దూడలెవరో బలరాముడి విప్పు చెప్తాడు భాగవతంలోనే. అక్కడ మనం చూడొచ్చు. అంటే స్వామి పరిధిలోకి ప్రవేశించాలి అంటే సామాన్యుల వల్ల కాదు. అనేక తపస్సులు, శంకాదులు విడిచిపెట్టినటువంటి యోగులు వాళ్ళు పట్టుకోగలరు ఆయన. అందుకే నాకో డౌట్ అండి, నాకో బతుకంతా డౌటే. అందుకే సందేహాలు వద్దు, ప్రశ్నలు కావాలని చెప్పుకున్నాం కదా. ప్రశ్న అంటే చక్కగా చర్చ చేసి తెలుసుకోవాల్సిన అనుభవం. సందేహాలంటే వాడికి అది ఉందో లేదో అనేది పెద్ద డౌట్. అటువంటి వాడు ఎక్కడ ధరిస్తాడండి ఇక్కడ. అందుకే శ్రద్ధ, ప్రశ్న ఈ రెండు ఉండాలి. ప్రశ్న తర్కానికి, శ్రద్ధ అనేటువంటిది తరించడానికి. ఈ రెండు ఉంటే తప్పకుండా మనం పొందగలం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెండిటితో ఉండాలి సాధకుడికి. అలాంటి శబ్దాలు ఇక్కడ చెప్తున్నవన్నీ. అందుకు ప్రతివారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేరారు. భక్తి మాత బృందావనంగా ఉంది ఎప్పటి నుంచో. ఇలా ఒక్కొక్క దానికి భక్తి తత్వం బృందావనమైంది. అంటే ఒకానొక తత్వం ఒక రూపం ధరించింది ఇక్కడ కృష్ణ పరమాత్మ కోసం. కొన్ని ఆయన రాకముందు నుండి ఉన్నాయి, కొన్ని ఆయన వచ్చేకొచ్చి ఇన్ని రకాలుగా అన్నీ సిద్ధమై ఉన్నాయి. అందుకు అక్కడ ఉన్నటువంటి ఉలూఖలము, దామము అంటే రోలు, తాడు, ఈ రెండు కూడా అంత విశేషమైనటువంటివి. అంటే గోపికౌలూఖలే దామ్నా బబంధ, మూడింటిని కలిపి చెప్పడంలో ఉన్న విశేషం అది. ఇక్కడ మూడింటి చేత బబంధ ప్రాకృతం యథా తద్దామబధ్యమానస్య. పైగా తాడు కడుతున్న దృశ్యం చూడాలండి, ఎంత ఏకాగ్రంగా కడుతుందో తల్లి. అసలు విశేషించి ఏకాగ్రం, ఆ తాడు తేవడం, కట్టాలని ప్రయత్నించడం. పైగా ఇంత పిల్లాడికి ఎంత చాలు, ఆ మాత్రం ఒక తాడు తెచ్చి తిప్పింది పొట్ట చుట్టూ. కానీ 2 అంగుళాలు సరిపోలేదు.